నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పర్యటించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని వరి, మొక్కజొన్న రైతులు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో దేవినేని అవినాష్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గంపలగూడెం మార్కెట్ యార్డ్లో వరి, మొక్కజొన్నను పరిశీలించి ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం కాదని దేవినేని అవినాష్ మండిపడ్డారు. నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వమని, చేతల ప్రభుత్వం కాదని రైతులు గగ్గోలు పెడుతున్నారని స్వామిదాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్స్ జనరల్ సెక్రటరీ నారాయణల వీరారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు మోదుగు ప్రసాద్, జిల్లా రైతు సంఘం నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై జగన్. గుట్టల లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, గుట్టల లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, గుట్టల లాలే అవినాష్ గారి నాయకత్వం, గుట్టల లాలే స్వామిదాస్ గారి నాయకత్వం. కటింగ్ వస్తున్నాయి మళ్ళీ కటింగ్ కూటమి ప్రభుత్వం నువ్వు వెళ్ళమాకన్నా అన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది రైతాంగం అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలుస్తుంది. పోయిన సంవత్సరం మిర్చి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, అదేవిధంగా ధాన్యం రైతులు కానివ్వండి, మళ్ళీ ఈ సంవత్సరం మొక్కజొన్న రైతులు, అదేవిధంగా ధాన్యం రైతులు. ఈరోజు రైతులు అడుగుతుంటే కళ్ళంటే నీళ్లు పెట్టుకుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మాకు గోన్ సంచులు ఇవ్వటానికి ధర ఇబ్బంది పడతాను ఈ ప్రభుత్వం అని చెప్పని అంటున్నారు. దాదాపుగా వారం 15 రోజులు మార్కెట్ యార్డ్ తీసుకొస్తే ఈరోజు మా పంట కొనేవాళ్ళు కానివ్వండి, మాకు ఎవరు దిక్కు లేరు అని చెప్పని ఈరోజు రైతాంగం బాధపడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పని అంటున్నారు. ప్రతి రైతు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఆయన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సెంట్రల్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఒక పంట కొనుగోలు కానివ్వండి, ఇన్సూరెన్స్ పెడతా ఉన్నారు. ఎటుపోయిందండి ఇది? మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని రైతాంగం మొత్తం కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. దానికి నిరసనగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేల్కోండి.